కోట్లాది మంది ఆరాధ్య దైవం సనాతన ధర్మ వారధి శ్రీ షిరిడీ సాయిబాబాపై గత కొంతకాలంగా జరుగుతున్న అవాస్తవ ప్రచారాలకు వ్యతిరేకంగా షిరిడీ సాయి భక్త ఐక్య వేదిక పోరుబాట పట్టింది. ఈ క్రమంలోనే ఆ కమిటీ సభ్యులు హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బాబాపై, సాయి మందిరాలపై సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషం చిమ్ముతున్న శక్తులకు గట్టి సమాధానమిచ్చారు చింతపల్లి సాయిబాబా టెంపుల్ చైర్మన్ ధనుంజయ్ గుప్తా. స్వార్థ ప్రయోజనాల కోసం మిడిమిడి జ్ఞానంతో సాయిబాబాపై అసత్య ప్రచారాలు చేస్తున్న దుష్ట శక్తులను ఎదుర్కొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులు ఏకమవ్వాలని తెలిపారు. మరిన్ని వివరాలు మా సీనియర్ సత్యనారాయణ అందిస్తారు. సోషల్ మీడియాలో సాయిబాబాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని షిరిడీ సాయి భక్త ఐక్య వేదిక ఖండించింది. మనతో మాట్లాడడానికి చింతపల్లి సాయిబాబా టెంపుల్ సంబంధించి చైర్మన్ ధనంజయ్ ఉన్నారు. ఏంటి సాయిబాబా పైన జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఎలా ఖండిస్తున్నారు? సాయిరామ్, మీరే అంటున్నారు సాయిబాబాపై అసత్య ప్రచారం. నిజంగా అసత్య ప్రచారమే. బాబాను నమ్ముకున్నోళ్ళు కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నంలో కొన్ని దుష్ట శక్తులు, సాయి వ్యతిరేకులు ముందుకెళ్తున్నారు. అబద్ధపు మాటలతో, అబద్ధ ప్రచారాలతో మేమే హిందూ ధర్మాన్ని కాపాడగలిగే శక్తి మాకుంది అనే భావనలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. షిరిడీ సాయినాథుడి సేవలో ఎంతోమంది కోటాను కోట్ల మంది భక్తులు తరించిపోతున్నారు. ఎన్నో సేవలు చేస్తున్నారు. ఈరోజు సాయి మందిరాలలో కోటాను కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకొని వారికి సాయితో ఉన్న అనుభవాలు, అనుబంధం, అనుభూతులతో ముందుకెళ్తున్నారు. ఏ ఒక్కరు కూడా సాయిబాబా ఆలయానికి రమ్మని ప్రచారం చేస్తే వస్తలేరు. అలాంటి సాయినాథునిపై హిందూ ధర్మాన్ని విడదీయాలనే ఆలోచనలో, హిందువులను విడదీయాలనే ఆలోచనలో కొన్ని శక్తులు పనిచేస్తూ ముందుకెళ్తున్నాయి. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, నిజంగా మీరు హిందూ ధర్మాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటే సాయి భక్తులు, హిందువులైన సాయి భక్తులను సామరస్యంగా మా ఆలయాలకు వచ్చి మీరు ఏమైనా తప్పు జరిగితే తప్పకుండా మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. లేదు, మీరు ఇలానే ముందుకెళ్తే మీరు ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నంలోనే మీరు ముందుకెళ్తున్నారని రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎండగట్టే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే కోటాను కోట్ల మంది మనసుల భావాలను దెబ్బతీసే ప్రయత్నంలో మీరున్నారు. ఇది తప్పు. సాయి భక్తులంటే ఒక శ్రద్ధ, సహనం. మా భక్తులు తలుచుకుంటే మీరు ఒక్కరోజు వీడియో కూడా చేయలేరు. కానీ మాకు బాబా చెప్పింది ఒకటే, శ్రద్ధ, సహనం, అందులోనే ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఒక్కసారి వ్యతిరేక శక్తులు ఈ దుష్ప్రచారాన్ని మానుకొని చక్కగా అందరూ కలిసికట్టుగా ఉండే ప్రయత్నంలో మీరు పాలు పంచుకోండి. దానికి మేము కూడా తోడుగా ఉంటాం. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. ఐక్యవేదిక ఒక కమిటీగా ఏర్పడి ఈ ధర్మాన్ని కాపాడటానికి ఒక కమిటీ పెట్టాం. ఆ కమిటీ ద్వారా మేము అందరికి తెలియజేయమనగా, గుడి గురించి ఏ సాయిబాబా గుడి అయినా సరే ఎవరైనా మీరు శక్తి ఉన్న, ఎవరు అవతల పక్క మాట్లాడే వ్యక్తులు, దమ్మున్న మొగోడు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్క గుడికి వచ్చి మా అకౌంట్స్, ఆడిట్ రిపోర్ట్లు, ఏ కౌంటర్లు ఏవిస్తారు,
ఎక్కడ వేస్తారో ముందు తెలుసుకొని మాట్లాడండి. ఉట్టిన డబ్బులు అక్కడ పోయినాయి, ఇక్కడ పోయినాయి, అక్కడ సిటీలో పోయినాయి, ఇవన్నీ దుర్మార్గం. రాముడికి డబ్బులు ఇచ్చిండ్రు, ఇవన్నీ తప్పు. రామాలయానికి వాళ్ళు రూపాయి ఇవ్వలేదు, ఉట్టినే ఇచ్చినని చెప్తారు. ఆ పాపం ఎవరికండి? ఎవరు అనుకుంటే వాళ్ళకి ఆ పాపం చుట్టుకుంటుంది. ఆ కర్మ అనుభవిస్తుండ్రు. వాళ్ళ దుర్మార్గానికి ఇదే లాస్ట్ జవాబు. ఏమేమి అసత్య ప్రచారం కాదని చేసే ప్రచారం అంతా అసత్యమే. బాబా యొక్క పుట్టుకని ఆఫ్ఘనిస్తాన్ ఒకటి చెప్తాడు, హైదరాబాద్ అని ఒకటి చెప్తాడు. వీడు మతిస్థిమితం లేని వ్యక్తులు. వీళ్ళు ఏదైనా మాట్లాడితే దానికి ప్రూఫ్ తీసుకురమ్మనండి. ఇందాక సభాముఖంగా చెప్పా, ₹1,00,00,000 ఇస్తాం ప్రూఫ్ తీసుకొస్తే. ఏం మాట్లాడతారండి? ఇంకొక విషయం నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, తొందరగా నమ్మకండి. నాకు ఆశ్చర్యం, వాళ్ళు చేసినందుకు ఆశ్చర్యం లేదు, మనం నమ్మినందుకు బాధగా నాకు అనిపిస్తుంది. హజ్ యాత్రకి డబ్బులు, సాయిబాబా డబ్బులు పంపిస్తే ఒక దుర్మార్గమైన వీడియోను, అది ఏదో దేశం కరెన్సీ, అది కూడా చూడలేకుండా మనం నమ్మటం అనేది. నిజానికి హజ్ యాత్రకి డబ్బులు ఇస్తున్నది మన ప్రభుత్వం నుంచి వెళ్తున్నది. మన ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నది ఎక్కడి నుంచి? మన దేవాదాయ శాఖ నుంచి. మీరు డబ్బులు హజ్ యాత్రకి ఇస్తూ ఆ దేవాలయాల్లోని ఆపలే దద్దమ్మలు సాయిబాబా మీద పడి ఏడుస్తారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో అన్నిటికన్నా గొప్ప వైభవం గురువుది. దైవం కన్నా గురువు గొప్ప. అంటే దైవం వేరు, గురువు వేరు కాదు. ఆ దైవమే నిన్ను ఉద్ధరించడానికి వచ్చినప్పుడు గురు రూపంలో వస్తాడు. కాబట్టి దైవం అనేక సందర్భాల్లో గురువుని ఆశ్రయించమని చెప్పింది. కాబట్టి ఎవరైతే భగవంతుడిని నిందిస్తారో వారిని గురువు రక్షిస్తాడు. గురువుని నిందించిన వాడికి శివుడు కూడా రక్షించలేడండి. దానికి శాస్త్ర ప్రమాణం ఉంది. వాళ్ళకి 12 కుక్క జన్మలు వస్తాయని చెప్పి మనకి ద్విసహస్రిలో చెప్పబడింది. కాబట్టి ఇటువంటి నీచ పనులు చేయకండి. ఇష్టం లేదనుకోండి, పూజ చేయడం మానేండి. ఎవడు అడిగాడు? ఒక దేవుడిని అందరూ పూజ చేయరు కదా. కాబట్టి మీకు ఇష్టం లేకపోతే మీరు పని మీరు చేసుకోండి. లేనిపోయిన పాపాన్ని మూట కట్టుకొని దీనివల్ల ఏమిటి ప్రయోజనం చెప్పండి? మీరు పాపాత్ములు అవుతున్నారు, మీ మాటలు విన్న వాళ్ళు కూడా పాపం మూట కట్టుకుంటున్నారు. కాబట్టి ఈ రాక్షస చర్యలు మానేయండి. చేతైతే మేలు చేయండి, లేకపోతే ఊరుకునే ఉండండి.